ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కు భారీగా వరద పోటెత్తింది. ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి అధికారులు 85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నదిలోకి వరద ముంచుకొస్తోంది. ఇటు గోదావరిలో కూడా నీటి ఎద్దడి పెరుగుతూ వస్తోంది. ఇక ప్రాజెక్టుల జలకళపై మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. వరుసగా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయన అయిన నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు శ్రీరామ్ సాగర్, అటు నిజాం సాగర్ ప్రాజెక్టుల గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి అదేవిధంగా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా 13 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతము ప్రకృతి అందాలను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రకృతి అందాలు వచ్చిన చందంగా మారిన పరిస్థితి నెలకొంది. ఈ మంజీరా నది పరివాహక ప్రాంతం అంతా వరద నీటితో ఉప్పొంగే వాతావరణంలో పరిగెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు, హల్దీవాగు, ఇతర స్థానిక వాగుల నుంచి పెద్ద ఎత్తున నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 75,000 క్యూసెక్ల అవుట్లో మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1,405 అడుగులకు గాను ప్రస్తుతం 1,403.5 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయిగా 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.5 టీఎంసీలు చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటు కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇంట్లో వరద భారీగా పెరుగుతుంది. గంటకు కూడా ఇంట్లో పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1,20,000 క్యూసెక్ల నుంచి 1,50,000 క్యూసెక్ల వరకు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,089 అడుగులకు చేరుకుంది. మరోవైపు 80 టీఎంసీల నీటి నిల్వకు గాను 75 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతుంది. ప్రస్తుతం 34 గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటు పోచారం, కళ్యాణి అదేవిధంగా కౌలాస్నాల వంటి చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులలో కూడా భారీగా వరద కొనసాగుతుంది. మరోవైపు ప్రాజెక్టులతో పాటు వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. జలపాతాలు తలపించే విధంగా ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఒకవైపు మంజీరా నది పరివాహక ప్రాంతం, మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 ప్రాజెక్టులతో పాటు చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చెరువులు, కుంటలకు కూడా భారీగా వరద కొనసాగుతుంది. దీంతో చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో అధికార యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సత్వర చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.